మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆనందలహరి మన అంతరంగంలో నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆనందలహరి 5వ శ్లోకంలో ఆ శ్లోక పారాయణ ఫలితంగా భార్యాభర్తల మధ్యన అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 6వ శ్లోకంలో ఉండే విశిష్టత ఏమిటో మనం చూద్దాం. దానికి ముందర ఒక్కసారి శ్లోకం. హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పా ముక్తాభిర్భ్రమర కలితా చాలకభరై కృతస్థాణుస్థాన కుచఫలనతా సూక్తి సరసా రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతిక. అమ్మవారిని కల్పలతతో పోల్చారు. కల్పలత అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుందన్నమాట. కల్పలతకు ఎన్ని సులక్షణాలు ఉన్నాయో అమ్మవారికి కూడా అన్ని సులక్షణాలు ఉన్నాయని ఇక్కడ చూపించారన్నమాట. ఈ కల్పలత హొయ్యలు సొగసులతో ఉండేటువంటి అందమైనటువంటి తీగ, ఆనంద లతిక, సౌందర్య లతిక. ఎంత అపన్నైనప్పుడు కూడా అమ్మవారు ఇక్కడ కొన్ని పన్నాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ కల్పలతకి. మొదటి పాదం ఏంటండి? హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత. అమ్మవారైనా ఈ కల్పలత అయినా ఎక్కడ పుట్టారు? హిమవత్ పర్వతంలో పుట్టారు. ఆ తల్లి ఎవరండి? హిమవత్ పర్వత రాజపుత్రి. అదే శ్రీ ముత్తయ్య భాగవతారేమన్నారు? హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే అని చెప్పారు కదా. ఈ విధంగా హిమగిరి తనయకు కల్పలతకు సాదృశ్యం చెప్పారు శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అనమాట. తర్వాత సులలితకరై అన్నారు, అంటే సుకుమారమైనటువంటి చేతులు అన్నమాట. అంటే సుకుమారం, మేలు కలిగించేది అని అర్థం, అంటే మంచిది పోషించు అని అర్థాలు. కరై అంటే తీగకు ఉండేటువంటి కొమ్మలు, ఆకులు కల్పలత పరంగా చూసినట్టయితే, అమ్మవారికి అయితే చేతులు. ఇదే భావన అండి సౌందర్యలహరి 71వ శ్లోకంలో శ్రీ శంకర్లు అమ్మను ఉమాని సంబోధిస్తూ ఎంత చక్కగా చెప్పారు. ఒక్కసారి ఆ మొదటి 2 పాదాలు చూద్దామండి. నఖానాముద్యోతై నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే. అబ్బా, అమ్మ ఉమాదేవి, చక్కని అందమైనటువంటి నీ గోళ్ళ కాంతులు కొత్తగా వికసించినటువంటి పద్మాలు ఎర్రదనాన్ని పరిహసించేటట్లు ఉన్నాయమ్మా. ఆ పద్మాలు అప్పుడే వికసించాయి. మామూలుగా చూస్తే ఆ పద్మాలు అన్నిటికన్నా ఎంతో అందమైనవని అందరూ అనుకుంటున్నాం. కానీ అమ్మా, నీ గోళ్ళ కాంతుల ముందర అదేమో వెలవెలబోతున్నాయి. అలాంటి నీ చేతుల కాంతిని ఎలా వర్ణించగలవమ్మా అన్నారు శంకర్లు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క కరకమలాన్ని దర్శించారన్నమాట. ఈ విధంగా అనమాట. అదే సులలితకరై పల్లవయుత అనడంలో ఉండేటువంటి రమ్యత అనమాట. పల్లవయుత అంటే చిగుళ్ళు కలిగినటువంటిది, చిగుళ్లతో ఉన్నది ఎవరు? ఆ తల్లి చేతులు. ఆ తల్లి చేతులు, ఆ చేతులకు ఉండేటువంటి వేళ్ళే ఆ పల్లవం అన్నమాట, అంటే చిగుళ్ళు అనమాట. లలిత అంటే లాలనాత్ లలితాభిధ అన్నారు, అంటే లాలించున్నది లలిత. లాలించడం ఎంత చేస్తారండి? చేతులతోటే కదా. అమ్మవారు ఆ 4 చేతులతో కూడా జీవులందరినీ, మనల్ని ముఖ్యంగా లాలిస్తూ ఉంటుందట. ఆ 4 ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు అన్నమాట. తర్వాత
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరై. సుపుష్ప అంటే కల్పలతకు పూసినట్టు తెల్లటి పుష్పాలు అనమాట. ముక్తాభి అంటే అమ్మ పరంగా చూస్తే అమ్మకు ముత్యాల తావళం ఉందన్నమాట. అవే అక్కడ సుపుష్పగా చెప్పారనమాట. ఈ తెల్లదనం అనేటువంటి సత్వగుణ సంకేతం కదా. అమ్మవారి పరంగా ముక్తాభి అంటే ముక్తి ప్రదాయిని అని కూడా ఒక అర్థం గ్రహించవచ్చు అనమాట. భ్రమర కలితాచాలక భరై అన్నారు. అంటే లత పరంగా చూస్తే నల్లటి భ్రమరం అంటే తుమ్మెదలతో కూడిన పుష్ప లతిక. లతిక అంటే తీగ అనమాట. అమ్మ పరంగా చూస్తే నల్లటి వంకీలు తిరిగినటువంటి అందమైన ముంగురులు అనమాట. కృతస్థాణుస్థాన కుచఫలనత సూక్తి సరస. అమ్మ అనేటువంటి తీగ కృతస్థాణుస్థాన అమ్మ పరంగా చూస్తారు. మరి లత పరంగా చూస్తే లత స్థిరంగా ఉండడానికి ఒక మామిడికి కానీ ఒక గుంజ కొయ్యకి కానీ కడతారు కదండి, అది పని వేసుకుని ఉంటుంది అది. అదే కృతస్థాణుస్థాన అంటాను. మరి అమ్మవారి పరంగా చూస్తే స్థాణు అయినటువంటి మూడు లాంటి శివుడికేమో చుట్టుకొని ఉందట ఆ తల్లి. శివుడిని హత్తుకుని ఉందట ఆ తల్లి. ఇదే శివశక్తైక్య సమయాచార భావన రూపదర్శనం అన్నమాట. అంటే విడకుండా గట్టిగా అంటి పెట్టుకుని ఉన్నది ఆ తల్లి, ఆ లతాంగి. శివుణ్ణి స్థాణువుగా మూడుగా ఎందుకు చూపిస్తున్నారండి అంటే స్థిరంగా కదలకుండా ఉండడం కదండి స్థాణువు అంటేను. చుట్టుకున్న లతకు పువ్వులు ఉంటే మోడుకు కూడా ఎంతో అందం వస్తుంది కదండి. అలాగే అంటే ఎండిపోయిన మోడుకు కూడా అందం వస్తుంది ఆ పువ్వులు ఉంటారు. అలాగే శివుడికి అందాన్ని ఇచ్చినటువంటి తల్లి ఆ తల్లి. అంటే శివ సౌందర్యం అంతా కూడా అమ్మ సౌందర్యమే అన్నమాట. అటు శివ సౌందర్యమైన శక్తి సౌందర్యమైన సౌందర్యం అమ్మ సౌందర్యమే. తర్వాత కుచఫలనత అమ్మవారి స్తన భారంతో కొంచెం వంగిందట. ఎందుకు? భక్తులకేమో తన యొక్క ఆ ఫలములను అందించాలన్నమాట. ఇక్కడ భక్తులు అమ్మవారి వరకు రాలేకపోవచ్చు, కానీ ఆ భక్తులకు వేసే అమ్మవారు వంగుతుందంటే భక్తుల దగ్గరికి వస్తుందన్నమాట. అంటే ఇందులో అమ్మవారి యొక్క దివ్య వక్షస్థలం చూపిస్తున్నారు మనకి. సూర్య చంద్రులైనటువంటి పోషక అమృత శక్తులు ఆ వక్షద్వయం. యోగపరంగా తీసుకుంటే సుషుమ్న నాడికి కుడి ఎడమల్లో ఉండేటువంటి ఇడా పింగళ నాడులు అన్నమాట. అవే విశ్వజ్యోతులైనటువంటి సూర్య చంద్ర ప్రకాశములు అన్నమాట. తల్లి యొక్క వక్షస్థలం అంటే ఏమిటండి? అది ఆహార కోశం, ఆహార భాండాగారం. అది ఎప్పుడు తరగనటువంటి అన్నపూర్ణే సదాపూర్ణి అన్నట్టుగా ఎప్పుడు తరగనటువంటి ఆహార భాండాగారం అది అనమాట. అందుకే లలిత విశ్వ విగ్రహ అన్నారన్నమాట. సూక్తి సరస అన్నారు తర్వాత. లతపరంగా చూస్తే పుష్పాలు ఉండే రసపూరితమైనటువంటి మకరంద రసం అనమాట. మరి అమ్మ పరంగా చూస్తే సూక్తి అంటే సు ప్లస్ ఉక్తి, వేద వాక్కులు, మంచి వాక్కులు కదండి. వేద వాక్కులు అంటే అంతకన్నా మంచివే ఉన్నాయి. ఇంకా అమ్మ వేదమాత కదండి. మరి అయితే సరే బాగానే. మరి ఈ లతిక వల్ల ఫలితం ఏమిటి అనేటువంటి 4వ పాదంలో చెప్తున్నారు. రుజాం హంత్రి గంత్రి విలసతి చిదానందలతిక. రుజాం అంటే రోగాలు అన్నమాట. రుజాం హంత్రి అంటే రోగాలను పోగొట్టేటువంటి తీగ కల్పలత అయితాను. అమ్మవారు కూడా అంతే కదండి. ఐహిక రోగాల్ని పోగొడుతుందా, భవరోగం అనేటువంటిది కూడా పోగొడుతుంది. ఆ రోగమే మనకు భవరోగం అండి. అసలైన రోగం భవరోగమే కదా, అదే సంసార రోగం. ఆ లత ఎలా సాగుతుందో తెలుసా అండి? గంత్రి అన్నారు. అంటే అడ్డు ఆపు లేకుండా సాగిపోతూ ఉంటుంది అతి అనేటువంటి మాట. ఈ సందర్భంలో అండి మూక కవీంద్రులు మూక పంచశతంలో ఆర్యశతకంలో చెప్పినటువంటి ఆ 53వ శ్లోకం ఒక్కసారి మనం స్మరించుకోవాలండి. ఇదే భావన ఎంత చక్కగా చెప్పారు అండి తెలుసండి. శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. ఎంత చక్కటి భావన అండి నిజంగాను. కంపానదీ తీరంలో కాంచీపురంలో శంపాలత అంటే ఔషధపూరితమైన ఒక మంచి లత ఉందట. ఆ లతాంగియే కామాక్షిదేవి అనమాట. అక్కడ కొలువైనటువంటి కామాక్షిదేవి. ఆ కామాక్షి అనేటువంటి కల్పలత భవరోగమైనటువంటి జ్వర చికిత్సకు సిద్ధ ఔషధం అంటండి. సిద్ధ ఔషధం అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంకా
ఆర్యాశతకంలో ముఖశంకరులు యొక్క ఈ భావనయే ఆనందలహరి 6వ శ్లోకంలో కూడా రుజాం హంత్రీ గంత్రీ అని శంకర భగవత్పాదులు ప్రయోగించారు. చూసారా? సరే, ఏమిటా లతిక? చిదానంద లతిక. అందుకే ఈ లతిక స్మరణ చేయించేటువంటి ఈ శ్లోక పారాయణ సర్వరోగాలకు సిద్ధ ఔషధం వంటిదన్నమాట. సర్వరోగ నివారణ అంటే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి కానీ ఈ లోకం నుంచి విడుదల కావాల్సిన భవరోగం కానీ ఏదైనప్పుడు కూడా అది సిద్ధ ఔషధం లాంటిది అనమాట. చెప్పుకున్నాక ఒక్కసారి ఈ శ్లోక భావం సంగ్రహంగా మళ్ళీ చూద్దామండి. ఒక్కసారి ఆనంద స్వరూపిణియే జ్ఞానానంద కల్పలతగా ఇక్కడ చెప్పారు. ఏ కోరిక మీద కూడా ఫలింపజేసేటువంటి కల్పలతిక పుట్టింది హిమగిరి పై అన్నమాట. ఆ తల్లి అందమైన అరచేతులైనటువంటి కొమ్మపై చిగిర్చిన లేత పల్లవములు అంటే చిగుళ్ళు ఆమె చేతి వేళ్లలో ఉన్నాయట. ఆ 4 వేళ్లతో 4 పురుషార్థాలు ఇవ్వగలిగేటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ పల్లవాలు ముత్యాల సరాలైనటువంటి తెల్లటి పువ్వులతోనూ నల్లటి తుమ్మెదలతోనూ ఆ నల్లటి తుమ్మెదల ముంగురులతోనూ ముచ్చట గెలిపిస్తోందట అమ్మ ఆ కల్పలత ఆ లతాంగి. అంతేకాదండి, స్తన ఫల భారంతో భక్తులకు అందుబాటులో ఉండడానికి వంగి ఆ ఫలాల్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంది ఆ తల్లి. ఎందుకంటే భక్తులు ఆమె వరకు చేరలేకపోయినా భక్తుల దగ్గరికి ఆవిడ వస్తుంది అనమాట. తేనెను వెలికించేటువంటి సరసమైనటువంటి వేదవాక్కుల రససారాన్ని ప్రసరింపజేసేటువంటి అపార అవ్యాజ కరుణామూర్తి ఆ తల్లి. ఐహిక ఆముష్మిక భవరోగ నివారణి కలుషహారిణి ఆ శివప్రియ ఆనంద లతిక చిదానంద లతిక అన్నమాట. ఇంత రమ్యమైనటువంటి రోగహరణ మంత్ర సమానమైనటువంటి ఈ శ్లోకం ఎన్నిసార్లైనా పారాయణ చేయాలండి. నిజంగా నిత్య పారాయణ యోగ్యమైనటువంటిది ఈ శ్లోకం. అందుకే కనీసం మరొక్కసారైనా ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేద్దాం. ఇప్పుడు హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పా ముక్తాభిర్భ్రమర కలితాచాలకభరై కృతస్థాణుస్థాన ఉచఫలనతా సూక్తి సరస రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతిక. ఇంత చక్కటి సార్వజనీనిక హితమైనటువంటి రమ్యమైనటువంటి శ్లోకాన్ని ప్రసాదించినటువంటి ఆ శంకర భగవత్పాదులకి వేవేల ప్రణతులు అందిస్తూ ఓం శ్రీ చిదానందరూపిణ్యై నమః. ఈ కల్పలతలో ఇన్ని పర్ణాలు అంటే ఆకులు చూపించారు కదండి, కానీ ఆవిడ అసలు పేరు సపర్ణ కాదు, అపర్ణ. అదే రాబోయే శ్లోకాలలో మనకి చెప్తున్నారు. ఆ భావన మళ్ళీ చూద్దాం. అంతవరకు చక్కగా ఈ శ్లోక పారాయణ చేస్తూ అమ్మవారి స్మరణతో అమ్మవారి ధ్యానంతో హాయిగా ఆనందంగా ఉందాం. ఓం శ్రీమాత్రే నమః. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి.